హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం మెట్ప్లాట్లిబ్‌లో హిస్టోగ్రామ్ గురించి తెలుసుకుందామండి. ఈ హిస్టోగ్రామ్ ఏంటంటే అండి, మన దగ్గర ఒక డేటా సెట్ ఉందనుకోండి. ఆ డేటా సెట్‌లో ఒక ఏజ్ అనే ఒక కాలమ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఏజ్ అనే ఒక కాలమ్ ఉందనుకోండి. ఈ ఏజ్ అనే కాలమ్‌లోంచి ఒక 100 మంది ఉన్నారండి. ఒక 100 మంది డేటా సెట్ ఉంది. ఆ ఏజ్ అనే కాలమ్‌లోంచి మనకి 18-20 ఎంతమంది ఉన్నారు కౌంట్ కావాలి. అలాగే 20 నుంచి 30 వరకు ఎంతమంది ఉన్నారు అనే కౌంట్ కావాలి. అలాగే 30 నుంచి 35 వరకు ఎంతమంది ఉన్నారు అనే కౌంట్ కావాలి. సో ఇలాగా మనకి కౌంట్ కావాలనుకోండి, ఆ పర్టికులర్ కాలం వైజ్లో మనకి రేంజ్కి తగ్గట్టుగా కౌంట్ కావాలి అనుకోండి. అప్పుడు మనం హిస్టోగ్రామ్ని కానీ ప్లాట్ చేస్తే మనకి క్లియర్గా కౌంట్ అలా విజువలైజ్ అవుతుంది అనమాట అండి. ఓకే అండి. సో అయితే ఇప్పుడు మనం అది ఎలా విజువలైజ్ అవుతుంది అన్న విషయాన్ని మనం హిస్టోగ్రామ్ని ప్లాట్ చేసి అప్పుడు చెక్ చేద్దామండి. ఓకే అండి. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎనీహౌ మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తానని చూడండి. ఒక కాలేజ్ ఉందనుకోండి. ఆ కాలేజ్లో అందరికీ రిజల్ట్ వచ్చినవి. ఆ రిజల్ట్లో ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ రిజల్ట్ 500 నుంచి 600 బిట్వీన్ ఉందనుకోండి. ఓకే, 500 నుంచి 600 బిట్వీన్ ఉంది. ఒక 100 స్టూడెంట్స్. ఓకే, సో ఇందుట్లో ఈ 100 స్టూడెంట్స్కి కొంతమందికి సేమ్ రావచ్చు, కొంతమందికి డిఫరెంట్ రావచ్చు, కొంతమందికి ఒక రేంజ్లో రావచ్చు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఓకే, 500 నుంచి 520 వరకు ఎంతమందికి వచ్చింది, ఎంతమంది స్టూడెంట్స్కి మార్క్స్ వచ్చినవి. అలాగే 520 నుంచి ఒక 530 వరకు ఎంతమంది స్టూడెంట్స్కి మార్కులు వచ్చినవి. అలాగా మనం ఒక్కొక్క రేంజ్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా డిఫాల్ట్గా మనం కూడా ఇవ్వచ్చు, మన ఇష్టం. మనం అందులో బిన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. బిన్స్ అంటే రేంజెస్ అనమాట మనకి ఇందులో. సో రేంజ్ మనకి ఎన్ని రేంజెస్ కావాలి, ఒక 20 బిన్స్ అన్నాం అనుకో, 20 రేంజెస్ క్రియేట్ అవుతాయి 100లో. ఓకే, ఒక 10 బిన్స్ అన్నాం అనుకోండి, 100లో 10 బిన్స్ క్రియేట్ అవుతాయి. సో అలాగా బిన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి రేంజెస్ని డివైడ్ చేసి ఆ రేంజ్లో ఎంతమంది కౌంట్ ఎంత స్టూడెంట్స్ అని చెప్పేసి ఈజీగా విజువలైజ్ చేయొచ్చు అనమాట అండి ఈ హిస్టోగ్రామ్ బార్ వల్ల. ఓకే అండి. సో ఫస్ట్ మనం వర్క్ మొదలు పెడదాము. సో దాన్ని ప్లాట్ చేసి చూస్తే మనకు తెలిసిద్దండి. ఓకే అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ మనకి లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుందామండి. నంపైని మెట్ప్లాట్లిబ్ని. సో లైబ్రరీలు రెండు ఇంపోర్ట్ చేసేసానండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డేటా సెట్ అనమాట. డేటా సెట్లో ఒక కాలం కావాలి మనకి. సో మన దగ్గర ప్రస్తుతం డేటా సెట్ చేయట్లేదు కదండి. సో డేటా సెట్ డీల్ చేసేది ఈ లైబ్రరీ కాదు. సో ఫస్ట్ మనకి ఒక కాలం క్రియేట్ చేసుకోవాలంటే నంపై ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నంపై ద్వారా నేను ఏం చేస్తానంటే, ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో ఎన్పి డాట్ ర్యాండమ్ అనే ఫంక్షన్ ఉంది కదండి. ఆ ర్యాండమ్ ద్వారా నేను ఒక 100 నెంబర్స్ని క్రియేట్ చేస్తానండి. ఓకే, ర్యాండ్ ఇంట్ ఫైన్. ర్యాండ్ ఇంట్లో మనకి 500 నుంచి 600 వరకు. ఓకే, 500 నుంచి 600 వరకు ఒక 100 మెంబర్స్ని క్రియేట్ చేయమని చెప్పేసి మనం దీనికి కమాండ్ చేసామండి. ఓకే, ఇప్పుడు దాన్ని ప్రింట్ చేసి చూద్దామండి. ప్రింట్ నమ్. చూసారా, ఇక్కడ 100 నెంబర్స్, డిఫరెంట్ నెంబర్స్ మొత్తం అన్నీ కలిపి మనకి ఇక్కడ ప్రింట్ అయినాయి. ఓకే అండి. సో ఇప్పుడు ఇందులో లీస్ట్ నెంబర్ ఎంత అండి, 500. హైయెస్ట్ నెంబర్ 600 అనమాట. ఓకే, సో ఈ నెంబర్స్ని బేస్ చేసుకుని ఇప్పుడు హిస్టోగ్రామ్ని మనం ప్లాట్ చేద్దామండి. ఓకే అండి. సో హిస్టోగ్రామ్ని ప్లాట్ చేయాలంటే పిఎల్టీ డాట్ హెచ్ఐఎస్టీ అండి. హెచ్ఐఎస్టీ దీంట్లోకి ఆ నమ్ అనే డేటా సెట్ని, ఆ కాలం డేటాని మనం కానీ పాస్ చేసాం అనుకోండి. ఓకే, పాస్ చేసి పిఎల్టీ డాట్ షో అన్నాను అనుకోండి, హిస్టోగ్రామ్ ప్లాట్ అయిపోతుంది. చూసారండి, ప్లాట్ అయిపోయింది. ఇదిగో హిస్టోగ్రామ్ వచ్చేసింది. సో ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి కదండి మనకి.
కొంచెం వీటిని విడగొట్టాలి అని అనుకోండి, అంటే విడగొట్టి ఏ బార్కి ఆ బార్కి కావాలి అనుకోండి ఫస్ట్. సో మనం దానికంటే ముందు ఆ బిన్స్ మాట్లాడుకున్నాం కదండి, బిన్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ ఇందులో మనకి ఎన్ని రేంజెస్ వచ్చినాయి చూడండి. నేను ఏమి ఇవ్వకపోతే ఒకటి చూడండి, ఒక్కొక్క బారు ఒక్కొక్కటి అవుతుందండి. ఈ హైట్ని చూసారంటే ఒక్కొక్క బారు. సో మనకి 1 2 3 4 5 6 బిన్స్ క్రియేట్ అయినాయండి. సో ఓకే, సో ఇక్కడ నేను బిన్స్ ఇస్తున్నానండి. సో బిన్స్ ఈక్వల్ టు ఒక 20 క్రియేట్ చేద్దాం అండ్ చూసారా 20 బిన్స్ క్రియేట్ అయిపోయినాయి ఇక్కడ చూసారండి. సో అయితే అన్నీ కలిసిపోయినాయి. ఒకసారి కొన్ని బిన్స్ డబల్ కూడా ఉన్నట్టున్నాయి. సో మనకి ఓ పని చేద్దాం, మనకి ఎడ్జ్ కలరు ఇద్దామండి. ఇక్కడ ఎడ్జ్ కలర్ ఈక్వల్ టు రెడ్, పైన ఎడ్జ్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని బార్స్ ఉన్నాయో మనకి ఈజీగా తెలుస్తుందండి. ఇక్కడ చూసారు కదండి. సో ఈ బార్స్ ఏదైతే ఉన్నాయో వీటిని బిన్స్ అంటారండి మనకి ఇందులో. సో ఈ బిన్స్ని మనం ఇక్కడ 20 పెడితే ఇక్కడ 20 వస్తాయి, 10 పెడితే 10 వస్తాయి, 30 పెడితే 30 క్రియేట్ అవుతాయి. బిట్వీన్ ఈ 100లోనే ఈ 100 నెంబర్స్లో మనం ఇన్ని బిన్స్ అంటే ఇన్ని రేంజెస్ క్రియేట్ అవ్వాలి అని అంటే అన్ని రేంజెస్ మాత్రమే క్రియేట్ అవుతాయండి అయ్యి. ఓకే, సో అలాగా మనం డిఫరెంట్గా బిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే అండి. అలాగే ఈ బిన్స్ మనకి 20 కాదు, మనకు నచ్చినట్టు చేయాలి అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నచ్చినట్టుగా మనకి ఎలా కావాలి అని అంటే 500 10 దాకా ఒక రేంజు. ఓకే, అలాగే 25 వరకు ఒక రేంజు, 530 వరకు ఒక రేంజు, 545 వరకు ఒక రేంజు, 560 వరకు ఒక రేంజు, 570, 590, 600. ఓకే, ఇలా కూడా రేంజ్లు క్రియేట్ చేసుకోవచ్చండి. ఇవి కూడా బిన్స్ క్రియేట్ అవుతాయి. చూసారండి, బిన్స్ క్రియేట్ అయినాయి. సో ఈ బిన్స్ కూడా క్రియేట్ అవుతాయి ఇలా కూడా. సో మనకి కావాల్సినట్టుగాను క్రియేట్ చేసుకోవచ్చు, లేదా డిఫాల్ట్గా మనం ఒక నెంబర్ ఇస్తే దానికి అదే కూడా క్రియేట్ అయిపోతుంది. సో మనకు నచ్చినట్టుగా బిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ లిస్ట్ని బయట ఇచ్చుకొని బిన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆ లిస్ట్ అని ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్ట్ ఉందనుకోండి, సేమ్ లిస్టు, ఈ లిస్ట్ని తీసుకెళ్ళి వేరే చోట కాపీ చేసి దానికి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి ఆ వేరియబుల్ ఇక్కడ కూడా కాల్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే, సో అలా కూడా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మనకి ఏంటంటే 20 అని పెడతానండి. అందుకే కొంచెం ఎక్కువ బిన్స్ ఉన్నాయనుకో మన స్టడీకి బాగుంటుందండి. ఓకే, సో ఈ బిన్స్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అండి. సో టైటిల్ ఎక్స్ టైటిల్ అంటే టైటిల్ కానీ ఎక్స్ లేబుల్ వై లేబుల్ ఇవన్నీ మామూలేనండి. మిగతా అన్నీ కూడా నార్మలే. అన్నీ మనం ఇంతకుముందు ఏవైతే చూసామో అవన్నీ కూడా నార్మలే అనమాట. అన్నీ వర్కౌట్ అవుతాయి ఇందులో. ఓకే అండి. సో అయితే మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కౌంట్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి మనకి, సో బిన్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. ఎన్ని బిన్స్ క్రియేట్ అయినాయి? 20 బిన్స్ క్రియేట్ అయిపోయినాయి. ఓకే, కౌంట్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మధ్యలో చూసారండి, ఇక్కడ 500 రేంజ్లో ఒక 5 పీపుల్ ఉన్నారు. అలాగే చూడండి మధ్యలో ఈ 600 రేంజ్ అనుకుంటుంది. సో ఇందులో కూడా 5 పీపుల్ ఉన్నారు. అయితే ఇక్కడ బిన్స్ ఏ రేంజ్లో క్రియేట్ అయినాయి మనకు తెలీదు, మనకు అసలు తెలియదు కదండి బిన్స్ ఏ రేంజ్లో క్రియేట్ అయినాయో. అలాగే కౌంట్ ఎంత, ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు కానీ అయినా కూడా కొంచెం క్లారిటీ కోసం ఫిగర్లో ఉంటే బాగుంటుంది. సో అలాంటప్పుడు మనం బిన్స్ని ప్లస్ దీన్ని కూడా అదే కౌంట్ని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ కౌంట్ అలాగే బిన్స్. ఓకే, ఇక్కడ ఒక బిన్స్ ఆల్రెడీ పైన బిన్స్ పక్కన ఉంది కాబట్టి సో అయినా పర్వాలేదు, బిన్స్ అని చెప్పి ఒక అండర్స్కోర్ ఇచ్చి ఈక్వల్ టు పెట్టామనుకోండి, ఫైన్. ఇప్పుడు చూడండి ఈ రెండింటిని మనం ప్రింట్ చేస్తానండి నేను ఈ రెండింటిని. సో ప్రింట్ కౌంట్ని ప్రింట్ చేస్తున్నాను, అలాగే ప్రింట్ బిన్స్. సో బిన్స్ ప్రింట్ చేస్తాను. ఈ రెండింటిని విడగొట్టడానికి ఒక పని చేస్తానండి, ప్రింట్ ఒక చిన్న డాష్ పెడదామండి, అంటే రెండు విడిగా ఉండేలాగా అన్నమాట, అంతకంటే ఏం కాదు. ఓకే 20 సైన్ చూసారా, డాటెడ్ లైన్స్ పెట్టానమాట. ఇప్పుడు మీరు పైన చూస్తే ఇక్కడ ఈ లిస్ట్ అంతా కూడా కౌంట్ అండి, ఈ లిస్ట్ అంతా కూడా రేంజెస్ అనమాట. సో బిన్స్ మనకి ఇక్కడ క్రియేట్ అయినాయి, ఇవన్నీ బిన్స్ అండి. ఇవన్నీ
ఇవన్నీ కౌంట్స్ అనమాట. సరే ఫస్ట్ బిన్లో మనకి 5 కౌంట్ వచ్చింది, సెకండ్ బిన్లో 5 కౌంట్, థర్డ్ బిన్లో 8 కౌంట్, ఫోర్త్ బిన్లో 5 కౌంట్, అలాగా. సో ప్రతిదీ కూడా మనం ఇలా కౌంట్ ఎంత వచ్చింది అనేది కూడా ఇక్కడ ఇలా చూసుకోవచ్చు అనమాట అండి. సో మనం ఇలా ప్రింట్ చేసి బిన్స్ని ప్రింట్ చేసి మనకి అదే కౌంట్స్ని ప్రింట్ చేసి, సారీ బిన్స్ కాదు కౌంట్స్ని ప్రింట్ చేసి ఇలా తీసుకోవచ్చు. అలాగే బిన్స్ మనకి ఎలా క్రియేట్ అయినాయి అన్న విషయాలు కూడా ఇక్కడ తెలిసిద్ది అనమాట అండి. ప్రతి నెంబర్ ఎక్కడెక్కడ పాయింట్స్ మీద కూడా వెళ్తుందండి ఇక్కడ. ఓకే, సో అలాగా బిన్స్ క్రియేట్ అయింది ఎంత, అలాగే కౌంట్స్ ఒక్కొక్క బిన్లో ఎంత కౌంట్ ఉంది, అలా ప్రతి ఒక్కటి మనకి ఇండివిజువల్గా ఇక్కడ కనపడుతుంది అనమాట అండి. ఓకే అండి. సో హిస్టోగ్రాము ఇలా ఉపయోగపడుతుంది అనమాట అండి. సో నార్మల్గా ఎక్స్ లేబులు, వై లేబులు ఉన్నాయి కదండి, అవి కూడా కామన్గానే పనిచేస్తాయండి ప్రతి దాంట్లో. సో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఎక్స్ లేబుల్. ఓకే, సో మనం కింద ఏమనుకున్నామండి, మార్క్స్ అనుకున్నాం కదా. సో ఎక్స్ లేబుల్ మార్క్స్ అనుకున్నాం కదండి. పిఎల్టీ డిఫైన్ చేయలేదు. ఓకే, పిఎల్టీ డాట్ చూసారా, మార్క్స్ కింద వచ్చేసింది చూసారండి మార్క్స్ అని. సో అలాగే వై లేబుల్, టైటిల్, ఎవ్రీథింగ్ అని ప్రతిదీ కూడా టైటిల్ కూడా పనిచేస్తుందండి, పిఎల్టీ టిఐటిఎల్ఏ. ఓకే, కలర్స్ కూడా పనిచేస్తాయండి. మన కలర్ కావాలా, వేరే కలర్ ఇచ్చుకోవాలనుకుంటే ఆ కలర్ కూడా పనిచేసిద్దండి మనకి. చూడండి హిస్టోగ్రామ్ అని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. చూడండి టైటిల్ హిస్టోగ్రామ్ అని కూడా టైటిల్ రాసుకోవచ్చు. అది కాకపోతే హిస్టోగ్రామ్ మనకు నచ్చిన టైటిల్ ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. సో టైటిల్ రాసుకోవచ్చు, ఎక్స్ లేబుల్ రాసుకోవచ్చు, వై లేబుల్స్ రాసుకోవచ్చు. ఓకే, అలాగే బార్ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట అండి. చూడండి కలర్ ఈక్వల్ టు గ్రీన్, చూసారా బార్ కలర్స్ కూడా చేంజ్ అయిపోతాయి. సో అలాగా ప్రతి ఒక్క అట్రిబ్యూట్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. మనం ముందు చూసిన చాలా అట్రిబ్యూట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అన్ని అట్రిబ్యూట్స్ కూడా ఇందులో పనిచేస్తాయండి. ఓకే అండి. సో అదండి. సో నాకు తెలిసిందే నేను చెప్పానండి. నాకు తెలియదు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.